సో రివ్యూలోకి వెళ్ళే ముందు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ గురించి చెప్పాలి. నాకైతే పాపం జాలేసింది. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్లో డెన్వర్ యాడ్ ప్లే చేస్తారు. విపరీతమైన కేకలు గోల్ అనమాట. పాపం జాలేసింది. అరే కనీసం ఫస్ట్ లుక్ కూడా ఇవ్వలేదు పాపం వీళ్ళకి. అట్లీస్ట్ ఆ పూజ చేశారని పిక్స్ అనేసి కొంచెం అంత సంతోషపడతారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చే బర్త్డేకి కూడా ఇస్తారో కూడా డౌట్ అనమాట. మరి బాబు ఏదైతే ఇవ్వంటారా ఫస్ట్ లుక్ కన్నా పాపం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఇంత దారుణంగా చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్. సో ఓకే, ఎనీవేస్ కమింగ్ టు ద కింగ్డమ్. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మనకి 12 ఇస్ క్లియర్ అండ్ విజిబుల్. ట్రైబ్ పీపుల్, శ్రీలంక, బ్రదర్స్, ఎమోషన్ అండ్ స్పై. సో ఈ కాంబినేషన్ మనకి తీసుకొచ్చారు. ఎంతకమించి ఎక్కువ రివీల్ చేసి ఇంక స్పాయిలర్ రాగా ఉండేది ఇంతవరకు ఉంచేద్దాం అనమాట. మరి ఏం జరిగింది, కాంబినేషన్ ఏంటి, ఆ వరల్డ్ ఏంటి, ఇది మనం థియేటర్లో చూస్తాం. ఇంకా అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే మొత్తానికైతే కొండన్న డీసెంట్ వాచబుల్. డీసెంట్ వాచబుల్. కెరీర్లో మంచి ఫిలిం పడింది అండ్ హిట్ కొట్టేసారు భయ్య. ఫస్ట్ హాఫ్ అనేది ఇట్స్ పర్ఫెక్ట్, నో కంప్లైంట్, నథింగ్. సెకండ్ హాఫ్లో కొంతమందికి కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించింది, బట్ ఎందుకు అనేది కూడా చెప్తాను. అండ్ మూవీ టీమ్ అయితే ఈ సజెషన్ని తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తా. ఇట్ ఈస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్, నో బుల్షిట్. మన ఇండియాగా డిస్కస్ చేద్దాం హ్యాపీగా, కంగారు లేకుండా రిలాక్స్ అయిపోండి. కాబట్టి ది ఫస్ట్ హాఫ్ మ్యాన్ ఓపెనింగ్ మనకి ద కోర్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్ ని చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట. అక్కడి నుంచి త్రూ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ అట్ పర్ఫెక్ట్ మ్యాన్. చాలా కాలం తర్వాత మీరు ఒక మంచి డ్రామాని, చాలా మంచి రైటింగ్ చూస్తారు అనమాట. గ్రౌండ్ లెవెల్లో రియలిస్టిక్గా మెయింటైన్ చేస్తారు. సినిమాటోగ్రఫీ టెక్నికల్గా కూడా అంత చాలా బాగుంటుంది. బ్రదర్ క్యారెక్టర్స్ కావచ్చు, ఎమోషన్ని బిల్డ్ చేయడం కావచ్చు, కాన్ఫ్లిక్ట్ని కూడా పెట్టడం కావచ్చు, ఈక్వల్లీ డ్రామాని, యాక్షన్ని చాలా ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తూ వితౌట్ ఎనీ అన్వాంటెడ్ స్టఫ్ చాలా బాగా తీసుకెళ్లారు. నేను ఇంకా లవ్ ట్రాక్ ఇవన్నీ పెడతారేమనుకున్నా కానీ అదేం లేదు. పర్ఫెక్ట్గా స్టిక్ టు ది స్టోరీ. గ్రౌండ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ అంతా డిజైన్ చేసుకున్నారు. నాకు అవి కూడా చాలా బాగా నచ్చింది. గ్రౌండ్కి ఉంచారనమాట, బెల్ అనిపించింది నాకు. సో అలాగా అన్ని ఆస్పెక్ట్స్ నుంచి ఫస్ట్ హాఫ్ అనేది ఈక్వల్లీ డ్రామా విత్ క్యారెక్టర్స్, ఎమోషన్స్, ఈక్వల్లీ యాక్షన్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారనమాట. ఎక్కడ మనకు ఒక్క నిమిషం బోర్ కొట్టదు. నాకైతే బాగా నచ్చింది. కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఇక్కడ కొంతమందికి ప్రాబ్లమాటిక్ అనిపించింది. ఎందుకు అంటే సెకండ్ హాఫ్లో దేర్ విల్ బి అన్ హెవీ వెయిటేజ్ ఆఫ్ డ్రామా. చాలా హెవీ డ్రామా అయితే ఉంటుంది అనమాట. అంత హెవీ ఆఫ్ వెయిటేజ్ ఎమోషనల్ డ్రామాని బిల్డ్ చేసింది నెక్స్ట్ జరిగే ప్రొసీడింగ్స్కి పర్ఫెక్ట్గా సెండ్ ఆఫ్ అండ్ పర్ఫెక్ట్గా అడ్రినల్ రష్ అవటానికి వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట, మంచిగా పే ఆఫ్కి. బట్ ఇక్కడ ఎందుకు ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అంటే డ్రామా అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది స్టోరీని ముందుకు తీసుకెళ్లకుండా విపరీతంగా సాగతీస్తారు. ఇది ఎవరికి నచ్చదు, షిట్ ఆఫ్ స్క్రాప్ ఎవ్రీ టైం. ఇది అసలు చండాలంగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసేయండి. వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉంది. స్టోరీ అనేది ముందుకు తీసుకెళ్తూ డ్రామాని స్లోగా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఆ ఎమోషన్ అనేది జనాలకు అర్థమైపోయింది, క్లియర్గా అర్థమైపోయింది ఆ ఎమోషనల్ వెయిటేజ్ అనేది. సో ఆ ఎమోషనల్ వెయిటేజ్ ఆఫ్ డ్రామా ఎందుకు జరుగుతుందనే విషయం జనాలకి తెలిసిపోయి ఇంకొంచెం ఎక్కువ సాగతీస్తున్నారు ఏంటబ్బా అని వాళ్ళకి అనిపిస్తుంది. అంతేగాని నచ్చక కాదు, మనకి ఎమోషన్ అర్థమైపోయింది, బట్ దాన్ని ఇంకొంచెం డ్రాక్ చేస్తున్న ఫీలింగ్ అందువల్ల వచ్చింది వాళ్ళకి, సాగతీస్తున్నారు అని చెప్పేసి. అంత ఎమోషనల్ హెవీ వెయిటేజ్ ఆఫ్ డ్రామాని బిల్డ్ చేశారు కాబట్టి తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ అనేవి ఆ ఫైట్ బ్లాక్ కావచ్చు, ఎమోషన్ గా అన్ని అంతే ఈక్వల్లీ వర్క్ అవుతాయి అనమాట. పర్ఫెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటారు సెటప్ అండ్ పే ఆఫ్ అనేది. సో మూవీ టీం వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే జనాలకి ఎమోషన్ అర్థమైంది ఆ డ్రామా అనేది. సో అది వాళ్ళకి ఇంకొంచెం పొడిగించినట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. అందువల్ల అది ల్యాగ్ అనిపిస్తుంది, సాగతీసారు అనిపిస్తుంది. అది కొంచెం ఒక 5 మినిట్స్ లేదంటే ఒక 7 మినిట్స్ ట్రిమ్ చేస్తే ఆ ఫీలింగ్ కూడా ఉండదు. సో ఈ వ్యాలిడ్ పాయింట్ని మూవీ టీం వాళ్ళు కన్సిడర్ చేసి కొంచెం అంత ట్రిమ్ చేస్తే పర్ఫెక్ట్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా విషయానికి వచ్చేస్తే నాకు ఎప్పుడు కూడా డ్రామాస్తో ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు ఫస్ట్ కేటగిరీ ఆఫ్ డ్రామాతో ప్రాబ్లం ఉంటుంది. స్టోరీ లేకుండా సాగదీసే బ్యాచ్ ఉంటారు అనమాట. అది స్క్రాప్, అట్టర్లీ స్క్రాప్. బట్ కాదు, స్టోరీతో డ్రామాని వాళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి, ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి నాకు ప్రాబ్లమాటిక్ అనిపించలేదు. అలాగే వాళ్ళు మొదటి నుంచి బిల్డ్ చేసుకున్న ఆ కపుల్ ఆఫ్ సీన్స్ అన్ని కూడా చాలా ప్రాపర్గా సెటప్ అండ్ పే ఆఫ్కి చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. సో ఏదన్నా కంప్లైంట్ ఉంది అంటే డ్రామా అనేది కొంచెం సాగతీశారు అనే కంప్లైంట్ మాత్రమే ఉంటుంది. అది ఎందుకు అనేది కూడా మీకు చెప్పా కొంచెం అంతా ఇవిడే మర్చి. సో అంతే. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ హాఫ్ గోల్డ్ అండ్ హాఫ్ సిల్వర్. సో కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి ఆఖరికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా, సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ నాకైతే చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. సత్యదేవ్ గారిని చాలా మంచిగా యూటిలైజ్ చేస్తున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు ది విజయ్ దేవరకొండ, నాకు ఎప్పుడు కూడా విజయ్లో ఏదైనా ప్రాబ్లమాటిక్ అనిపించే ఏదైనా ఉంది అంటే ఓన్లీ స్లాంగ్ విషయంలో మాత్రమే. నాకు ఏది అనిపించింది ఇంకా
యాక్టింగ్ వైజ్గా బాగానే చేశారు. సో ఇక్కడ ఏం చేశారంటే మనకి స్పెసిఫిక్గా హైదరాబాద్లోనే స్పెసిఫిక్గా అది ముందుగా ఎస్టాబ్లిష్ చేసేసారనమాట. ఎందుకంటే స్లాంగ్ అనేది ఎక్కువగా మ్యాచ్ అయిపోయింది కాబట్టి కంప్లైంట్ చేయడానికి ఉండదు. సో ఇది కొంచెం క్లవర్గా డెసిషన్ అనేది మంచిగా తీసుకున్నారు. ఇట్స్ గుడ్ మ్యాన్, ఇట్స్ గుడ్. అది అప్రిషియేట్ చేయాల్సింది క్లవర్గా. అండ్ భాగ్యశ్రీ బోస్ ఉన్నందుకు మరీ తోప్ కైండ్ ఆఫ్ అని చెప్పను, కానీ ఓవర్ సాంగ్ల కోసం చేసే రోజుతో కంపేర్ చేసుకుంటే 100కి 100% మంచి రోల్ అని చెప్తాను. తను కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇట్స్ గుడ్ మ్యాన్, ఇట్స్ గుడ్, బాగుంది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, కానీ ఒకటి బాగాలేదు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒక ప్లే అనమాట. ఆ ట్రైబ్ పీపుల్ అందరూ చేస్తారు, అది పెద్ద నాకు నచ్చలేదు. కానీ రిమైనింగ్ ఇట్స్ గుడ్, బాగుంది. నాకు తెలిసి దీంట్లో ఎక్కువగా సీజీ వర్క్ లేదేమో అనుకుంటున్నాను. అంటే 2-3 ఉన్నాయి లేండి, బట్ అవి కాకుండా మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ అంతా కూడా చాలా రియల్గానే షూట్ చేశారు. అదైతే స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. యాక్షన్ బ్లాక్స్ కావచ్చు, మెజారిటీ అయితే నాకు అది క్లియర్గా కనిపిస్తుంది. అదైతే ఎక్కువ లేదంటున్నాను, ఉంది సీజీ పార్ట్ ఉంది, విఎఫ్ఎక్స్ ఉంది, బట్ ఎక్కువ పార్ట్ లేదు అంటున్నాను. అదైతే క్లియర్గా కనిపించింది తప్ప మనకి. సో ఇట్స్ గుడ్, బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ టెక్నికల్గా చాలా బాగున్నాయి అనమాట. సో అది విషయం అయితే దాట్స్ రివ్యూ ఆన్ కింగ్డమ్. అండ్ దాట్స్ ఇట్. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.